యూమా, ఇదేమో వి అనుకోండి. యూ ఫస్ట్ ఏం చేయాలి, డి బై డిఎక్స్, యూ ఏదైతుందో అది రాయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 డి బై డిఎక్స్, ఇక్కడ వి రాయాలి. వి అంటే ఇది మా 4x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ వి రాయాలి. నెక్స్ట్ వి అంటే విచ్ వన్ మా, ఇది 4x స్క్వేర్ ప్లస్ 1 అలాగే రాసి డి బై డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు యూ రాయాలి. యూ ఏముంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అని ఉంది, ఇది ఓకేనా. డన్. ఫస్ట్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ని అలాగే రాయాలి. ఏం చేద్ది, ఫంక్షన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి దీన్ని డెరివేటివ్ చేయాలి. చూడండి, ఎక్స్ పవర్ ఎన్ కాన్స్టెంట్ వచ్చినప్పుడేమో అదే విధంగా రాయాలి. డెరివేటివ్ కాన్స్టెంట్ వస్తే అదే విధంగా రాసి ఎక్స్ స్క్వేర్కు డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్కు డెరివేటివ్ ఏంటి, ఫార్ములా చూడండి, ఎక్స్ పవర్ ఎన్ ఉంటే డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని రాస్తాం. ఇది ఎక్స్ పవర్ ఎన్ ఉంటే ఈ ఎన్ అనేది ముందు రాసి ఎక్స్ అలాగే రాసి ఎన్లోకి వెళ్ళి 1 తీసేయాలి మా. ఇది దీనికి డెరివేటివ్. ఎక్స్ పవర్ ఎన్కు డెరివేటివ్ ఎంత అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని రాస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ ఉంది అనుకోండి, దీని డెరివేటివ్ ఎట్లా చేయాలి, 3 అలాగే రాసి ఈ పవర్ 3 ఇట్లా రాసి ఎక్స్ రాసి 3లోకి వెళ్ళి 1 తీసేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, 3x స్క్వేర్ అవుతుంది మా. ఇది డెరివేటివ్ అంటే. సో ఇప్పుడు మనం దీన్ని డెరివేటివ్ చేద్దాం. 4 కోఎఫిషియెంట్ని అలాగే రాసినాం. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత అంటే 2x పవర్ 2 మైనస్ 1 ప్లస్ కాన్స్టెంట్కు డెరివేటివ్ ఎంత అంటే 0. కాన్స్టెంట్కు డెరివేటివ్ హౌ మచ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 మా. నౌ ప్లస్ దిస్ వన్ రైట్ ద సేమ్ 4x స్క్వేర్ ప్లస్ 1, దీనికి డెరివేటివ్ చేయాలి మా మనం. దీనికి డెరివేటివ్ ఎంత, 2x 2 మైనస్ 1 మైనస్ 0, కాన్స్టెంట్కు 0 మా. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటంటే 2 అలాగే రాయాలి, ఎక్స్ సేమ్ రాసి 2లోకి వెళ్ళి 1 రిమూవ్ చేయాలి. ఈ కాన్స్టెంట్కు డెరివేటివ్ ఏంటంటే 0. ఈ విధంగా రాష్ట్రం. నౌ హౌ మచ్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 4 2 8 2 8 మా 8x 2 మైనస్ 1 అంటే ఓన్లీ జస్ట్ ఎక్స్, 0ని రాయకపోయినా నో ప్రాబ్లం. ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 1 ఆఫ్ ఎంతమా 2x అవుతుంది. 2 మైనస్ 1 అంటే 1 ఇంత అవుతుంది. సో ఈ 2xని దీనికి ఇంటూ చేయాలి, ఈ 2xని దీనికి కూడా ఇంటూ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, లేదంటే ఇట్లా బ్రాకెట్ పెట్టేసారు. నౌ 8x ఆఫ్ ఫస్ట్ 1 8x ఆఫ్ సెకండ్ 1 ఈ విధంగా చేయాలి ఇంటూ. లేదు అంటే ఇంతకే స్టాప్ చేస్తామంటే స్టాప్ చేయొచ్చు. ఇదే ఆన్సర్ కూడా అవుతుంది. ఇంతకే మీరు ఆఫ్ చేసినా కూడా నో ప్రాబ్లం, యాజ్ ఇట్ ఈస్గా 2 మార్క్స్ ఇచ్చేస్తాడు. మనం డెరివేటివ్ చేయమన్నాడు కాబట్టి డెరివేటివ్ వరకు అంతా చేస్తే సరిపోతుంది. సో ఇంకా నేను సింప్లిఫై చేయాలి. ఒకవేళ మీరు అనుకుంటే కనుక 8x ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, 8x క్యూబ్ అవుతుంది. మళ్ళీ మైనస్ 3 ఆఫ్ 8x ఏమవుతుంది, మైనస్ 24x అవుతుంది. ప్లస్ 2x ఇంటూ 4 4x క్యూబ్, సారీ 4 2 8 ప్లస్ 8x క్యూబ్ ప్లస్ 2x ఇంత అవుతుంది. లేదు ఇంకా స్టెప్ చేయాలంటే 8x క్యూబ్ 8x క్యూబ్ హౌ మచ్ 16x క్యూబ్ అవుతుంది. మైనస్ 24 ప్లస్ 22x అంటే మైనస్ 22x అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. ఓవరాల్గా ఈ విధంగా చేయాలి. ఇది డెరివేటివ్కి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లమ్. ఈ విధంగా ఈవీకి సంబంధించిన డెరివేటివ్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఒకసారి చూడండి, డెరివేటివ్లో మనకు మెయిన్గా ఒకటి ఏంటి అంటే యూవి, యూ ఉంటుంది, వి ఉంటుంది. ఇట్లా 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు యూ అలాగే రాసి వికి డెరివేటివ్ చేయాలి మనం. తర్వాత వి అలాగే రాసి యూకి డెరివేటివ్ చేయాలి. ఇది ఒక స్టెప్. సెకండ్ కేసు ఏంటి అంటే యూ ఇస్తాడు, వి ఇస్తాడు, డబ్ల్యూ అంటే 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు డెరివేటివ్ 3 ఫంక్షన్స్ ఇస్తే డెరివేటివ్ ఫస్ట్ 2 అలాగే రాయాలి మా. యూ విని అలాగే రాసి డబ్ల్యూకి డెరివేటివ్ చేయాలి. ఓకేనా. నౌ సెకండ్ స్టెప్లో ఈ 2 అలాగే రాద్దాం, వి డబ్ల్యూని అలాగే రాసి యూకి డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం రాద్దాం, యూని డబ్ల్యూని అలాగే రాసి వికి డెరివేటివ్ చేయాలి. ఈ విధంగా చేయాలి. ఇంకో కేసు ఉంటుంది మనకు, యూ బై వి ఇచ్చినప్పుడు దీనికి డెరివేటివ్ ఎట్లా చేస్తాం, ఈ ఏదైతే ఉందో అది కింద విని వి స్క్వేర్ అని రాసుకోవాలి మనం. ఏదైతే న్యూమరేటర్ ఫంక్షన్ డినామినేటర్ ఫంక్షన్ ఉంటుందో డినామినేటర్ ఫంక్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఫస్ట్ రైట్ ద డినామినేటర్ ఫంక్షన్ సేమ్ స్క్వేర్ ఆఫ్ ది యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ డినామినేటర్. వి అలాగే రాయాలి,
యూకి డెరివేటివ్ చేయాలి, యూ అలాగే రాయాలి, వీకి డెరివేటివ్ చేయాలి. ఇది ఫార్ములా. ఈ 3 కేసెస్ మీరు కనుక గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు మా. నా సెకండ్ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దామా. సెకండ్ ప్రాబ్లం ఏమంటున్నాడు, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 140 ప్రాబ్లం మా. ప్రాబ్లం నంబర్ 140, పేజ్ నెంబర్ 95. పేజ్ నెంబర్ 95లో డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ మా f of x ఈక్వల్ టు e పవర్ x అండ్ x స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చిందమ్మా, ఆ ఫంక్షన్ కి మనం డెరివేటివ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకు డెరివేటివ్ e పవర్ x కు డెరివేటివ్ ఎంత అంటే e పవర్ x. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ కేసు ఏంటి అంటే x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఈ 2 కేసెస్ గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు uv అన్నప్పుడు u అలాగే రాయాలి, v కి డెరివేటివ్ చేయాలి, v అలాగే రాయాలి, u కి డెరివేటివ్ చేయాలి. ఈ 3 కేసెస్ నుంచి మనం ఈ ప్రాబ్లమ్ ను సింప్లిఫై చేస్తామమ్మా. నౌ లెట్ us do the problem మా. సొల్యూషన్ f dash of x ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలి మా, e పవర్ x అలాగే రాయాలి. ఫస్ట్ వన్ u, సెకండ్ వన్ v. u ని అలాగే రాసి v కి డెరివేటివ్ రాయాలి మా. అంటే మనం రాస్తాం d బై dx x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్, ఇప్పుడు ఇది అలాగే రాయాలి, x స్క్వేర్ ప్లస్ 1 అలాగే రాసి d బై dx e పవర్ x అని రాయాలి. ఈ విధంగా రాస్తాం. నౌ e పవర్ x same as it is రాయాలి. write the e power x as it is. Now this one ma, x square 2x constant of 0, x square plus 1 write the same. This one, what is the derivative of e power x ma, e power x కు e power x అయిపోయింది. ఇంతే ఆన్సర్. మీరు ఇంత ఆన్సర్ క్లోజ్ చేసినా నో ప్రాబ్లం. దీన్ని ఒకవేళ సింప్లిఫై చేయాలనుకుంటే e పవర్ x ఇంటూ 2x ఏమవుతుంది, 2x e పవర్ x అవుతుంది. ఈ 0 అంటే 0 అయిపోతుంది. నౌ e పవర్ x ఆఫ్ x స్క్వేర్ ఏమవుతుంది, e పవర్ x స్క్వేర్ అవుతుంది ప్లస్ e పవర్ x. ఇంత క్రిస్పెక్ట్ చేసినా నో ప్రాబ్లమ్ అమ్మా. ఓకేనా. ఇది ఒకవేళ చేయాలనుకుంటే అన్నిట్లో e పవర్ x ఉంది కాబట్టి e పవర్ x కామన్ తీయచ్చు. 2x మిగులుతుంది, ఇక్కడ x స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్ e పవర్ x. దీన్ని ఒక ఆర్డర్లో రాస్తున్నాం, x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఒక ఆర్డర్లో రాసినాం. ఈ విధంగా రాసి కూడా మీరు స్టాప్ చేయొచ్చు. వీటికైనా స్టాప్ చేయొచ్చు, వీటికైనా స్టాప్ చేయొచ్చు, వీటికైనా స్టాప్ చేయొచ్చు. లేదు ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తామంటే కూడా చేయొచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ 2 వేరియబుల్స్ వస్తాయి, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ వస్తాయి. సో ఆ విధంగా కూడా మనం రాసి పెట్టచ్చు. ఇది ప్రాబ్లం నెంబర్ 2 మా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా. ఈ విధంగా డైలీ మనం కొన్ని ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీకు ఈ 15 days వీలైనంత వరకు నేను 2 మార్క్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఒకవేళ మీకు 7 మార్క్స్ కావాలనుకుంటే మీరు ఎక్కడ వీక్ ఉంటే ఆ చాప్టర్ నాకు ఒకవేళ కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. నేను ఆ 7 మార్క్స్ ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. నౌ లెట్ us do the ప్రాబ్లం నంబర్ 139లో సెకండ్ ప్రాబ్లం మా. 139లో సెకండ్ ప్రాబ్లం. ఫంక్షన్ ఏమని ఇచ్చిండంటే y ఈక్వల్ టు e పవర్ 2x log 3x ప్లస్ 4 అని ఇచ్చిండు మా. ఫైండ్ dy బై dx అని ఇచ్చిండు. ఫైండ్ dy బై dx. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చిండు మా. ఎట్లా సాల్వ్ చేయాలి దీన్ని చూడండి. సొల్యూషన్ f1 y ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఇచ్చిండు మా. x వేరియబుల్తో కూడిన ఫంక్షన్ ఇచ్చిండు. అయితే dy బై dx ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో dy బై dx ఈక్వల్ టు, ఇది u మెథడ్లో ఉంది మా. ఇదంతా u అనుకోండి, ఇదంతా v అనుకోండి. u అనుకుందాం, v అనుకుందాం. ఇదేమో u, ఇదేమో v. సో ఫస్ట్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, e పవర్ x ని అలాగే రాయాలి, dy బై dx log 3x ప్లస్ 4 అని రాయాలి మనం ఫస్ట్ కేసు. ప్లస్ log 3x ప్లస్ 4 dy బై dx విత్ రెస్పెక్ట్ టు x e పవర్ 2x అని రాయాలి. ఇది ఈ మెథడ్లో మనం డెరివేటివ్ రాయడం జరిగింది. ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం. e పవర్ 2x ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి. ఓకేనా. నౌ log ఆఫ్ x ఫార్ములా ఏంటి అంటే log x కు ఫార్ములా 1/x.
లాగ్ ఎక్స్ డెరివేటివ్ హౌ మచ్ అంటే 1/x మా. సో 1/x అని రాద్దాం. 1/x, ఎక్స్ అంటే ఎంత ఇక్కడ 3x + 4. మళ్ళీ దీనికి డెరివేటివ్ చేయాలి మా. మళ్ళీ నెక్స్ట్ డూ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ మా. 3x + 4 ఏమవుతుంది డెరివేటివ్ 3 1 + 0 ఇది డెరివేటివ్. 3 కాన్స్టెంట్ అని రాస్తాం, x డెరివేటివ్ 1, 4 కు డెరివేటివ్ ఎంత అంటే 0. ఇది అయిపోయింది ఫస్ట్ వన్. సెకండ్ వన్కి వస్తే log 3x + 4 ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. నౌ డెరివేటివ్ ఆఫ్ e⁻2x కు హౌ మచ్ అంటే ఏమని రాస్తాం, e⁻2x కి e⁻2x మళ్ళీ 2x కి డెరివేటివ్ చేస్తే 2/1 ఇది డెరివేటివ్. మీరు ఇంతకే స్టాప్ చేసినా నో ప్రాబ్లం, 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ వేస్తాడు, మార్క్స్ వేస్తాడు మాకు. నౌ ఇప్పుడు ఒకవేళ దీన్ని సింప్లిఫై చేయాలనుకుంటే ఇదేమవుతుంది 3e⁻2x / 3x + 4 అవుతుంది మా. ఇది న్యూమరేటర్ లో ఉంది మా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ e⁻2x ఎంత కలిసి 3e⁻2x / 3x + 4 అవుతుంది. నౌ దిస్ వన్ మా ఇదేమవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. 2 ఉంది, ఈ ఉంది, e⁻2x log 3x + 4 ఉంది మా. ఇంత ఉంది. ఈ వరకు మనం స్టాప్ చేయొచ్చు. లేదు ఇంకా మనం సింప్లిఫై చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇదంతా కలిసి ఒక టర్మ్, ఇదంతా కలిసి ఒక టర్మ్. ఇక్కడ e⁻2x ఉంది, హియర్ ఆల్సో హావింగ్ e⁻2x. సో లెట్ us టేక్ ద కామన్ e⁻2x మా. e⁻2x ని కామన్ తీస్తే ఏమవుతుంది, e⁻2x టేకెన్ కామన్ మా. రైట్ ద రిమైనింగ్ టర్మ్స్ 3 హౌ మచ్ 3x + 4 ప్లస్ 2 log 3x + 4. ఈ విధంగా ఇంత రాసి కూడా మనం స్టాప్ చేయొచ్చు, ఇంతవరకు కూడా స్టాప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. డెరివేటివ్ చేసినామంటే చాలు, అంతకు ఎక్కువ ఏం అవసరం లేదు. నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ మనం రేపు డైలీ ఒక 5 వీడియోస్ 5 ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. డెరివేటివ్ ఆఫ్ దీనికి చేయండి మా. y ఈక్వల్ టు అని ఇస్తున్నా, y ఈక్వల్ టు sin mx cos nx. ఇదొక ప్రాబ్లం. 143లో y ఈక్వల్ టు 5 sin x ప్లస్ e⁻x log x. 141 కూడా ఇస్తున్నా చూడండి మా. 141 f of x ఈక్వల్ టు e⁻2x log x. సింపుల్గా ఉంది, చేయండి. 145 మా. y ఈక్వల్ టు e⁻x ప్లస్ sin x cos x. ఇదొక ప్రాబ్లం. నా 144 ప్రాబ్లం కూడా. 144 ఆల్సో y ఈక్వల్ టు 5/x ప్లస్ log x ప్లస్ x³ e⁻x. ఓకేనా, x³ e⁻x మా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా వీటన్నిటిని మీరు చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం దీని గురించి డిస్కషన్ చేసి మీరు చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏమన్నా చూడండి మా, y ఈక్వల్ టు sin mx cos nx అన్నాడు. ఇది దాన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. మాకు ఈ v ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 5 sin x ఉంది, ఇక్కడ e⁻x log x ఉంది. ఈ దాన్ని సపరేట్గా చేయండి. ఫస్ట్ u + v మా అనుకోండి, దీనికి డెరివేటివ్ డైరెక్ట్ 5 కాన్స్టెంట్ తీస్తాం, sin x కు డెరివేటివ్ రాస్తాం. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ uv అప్లై చేయాలి. ఇది u అనుకోవాలి, ఇది v అనుకొని చేయాలి. ఓకేనా, నా ఇక్కడ వస్తే ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. uv ఫార్ములాను అప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. నా ఇయర్ ఆల్సో దీన్ని e⁻x డెరివేటివ్ డైరెక్ట్ e⁻x, ఇక్కడ uv ఫార్ములా అప్లై చేయాలి. ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. తర్వాత 5/x కు a/x కు డెరివేటివ్ ఏంటంటే a/x అండ్ మళ్ళీ a/x కు a/x మళ్ళీ a అనుకుంటా. a/x కు a/x ఏమా లేదు, a/x కు డెరివేటివ్ ఎంతంటే a/x రాయాలి, మళ్ళీ లాగ్ రాసి a అని రాయాలి మా. ఇది ఫార్ములా. a/x కు ఫార్ములా సపోజ్ చూడండి మా, 2/x అని ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2/x అని ఉంటే
దీన్ని ఏమని రాయాలంటే 2 power x అని రాసి log 2 అని రాయాలి. ఈ విధంగా డెరివేటివ్ చేయాలి. ఒకవేళ ఇట్లుంది అనుకోండి, 5 power 2 ఉంది అనుకోండి, 5 power 2x, 5 power x అని ఉంది అనుకోండి, 5 power x ఏమని రాస్తారు అప్పుడు 5 power x అని రాయాలి, log 5 అని రాయాలి, log 5 అని రాయాలి. ఓకేనా? ఒకవేళ ఇట్లా ఉంది, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ b power c అని ఉంది అనుకోండి, b power c. ఫస్ట్ b power c అలాగే రాయాలి, log b అని ఆ విధంగా రాయాలి. ఈ విధంగా రాయాలి డెరివేటివ్. మళ్ళీ ఇక్కడ చూడండి, దీనికి డైరెక్ట్ డెరివేటివ్ చేయండి, దీనికి డైరెక్ట్ డెరివేటివ్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి యూవి అప్లై చేయాలి, ఇక్కడ వచ్చేసరికి యూవి అప్లై చేయాలి. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ప్రాబ్లం కామెంట్లో చెప్పండి, మీకు వీడియో చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం.